माता की अगर రెండు చేతులు గట్టిగా లేచి చెప్పాలి భారత్ మాతా की భారత్ మాతా की నరేంద్ర మోదీ గారి నాయకత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వం నితిన్ నవీన్ గారి నాయకత్వం రామచంద్రన్న నాయకత్వం రామచంద్రన్న నాయకత్వం జై శ్రీరామ్ అక్క రెండు చేతులు గట్టిగా నల్గొండ తినిపేలే జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ విజయ సంకల్ప సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర రథ సారథి ఎన్ రామచంద్రన్న గారి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాను. పెద్దలు నల్గొండ కార్పొరేషన్ ఇన్ఛార్జ్ మాజీ శాసనసభ్యులు గువ్వల బాలరాజన్న గారికి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ సమయభావన వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్క అక్క చెల్లెలందరికీ పాదాభివందనాలు తెలియజేస్తూ మరి అక్క ఇంతమందిని చూస్తూ ఉంటే ఒక మెసేజ్ చాలా క్లియర్ అయిపోయింది. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ బీజేపీ క్లీన్ స్వీప్ చేయబోతా ఉన్నది. రామచంద్రన్ వస్తున్నాడని చెప్పి మంత్రి గారికి దడ 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 గుండె దడ దడ స్టార్ట్ అయిందట. ఎన్నికల ముందు ఏం చెప్పిండో అరే బీజేపీ ఎక్కడున్నది, ప్రతిపక్షాలు గెలవరు, బీజేపీ గెలవదు. ఈ రోజు మంత్రి మొత్తం తిరుగుతుండా లేదా? గల్లీలో దింపినావా? ఈరోజు గల్లీ గల్లీ తిరిగినా ప్రతి ఒక్క అక్క చెల్లెల ప్రతి ఒక్క అన్న తమ్ములు పెద్దవాళ్ళు అందరు చెప్తా ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది మమ్మల్ని. తులం బంగారం ఇచ్చింది అక్కకి. బంగారం ఎవరిచ్చింది? మంత్రి గారు ఇచ్చిందా? రేవంత్ రెడ్డి గారు ఇచ్చిందా? కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందా? ఇచ్చిందా? ఇకపోతే చేతులు చూపించి ఎప్పుడు ఇయ్యలేదని ఇచ్చిండ్రా? స్కూటీలు ఇచ్చిండ్రా? పెన్షన్లు వచ్చినాయా? ఇల్లులు వచ్చినాయా? ఏం రాలే మనకి. గీత చూడరికి బిల్డింగ్ చూడరి అక్క. ఇది ఆర్ఎల్బి గెస్ట్ హౌస్. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎవరు వచ్చినా రామచంద్రన్ వచ్చినప్పుడు కూడా వారు ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఇక్కడనే ఉన్నారు. గవర్నర్లు వచ్చినా ఇక్కడనే ఉంటారు. దీన్ని కబ్జా చేసి దీని ఆయన గెస్ట్ హౌస్ చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాలన్నీ దీని లోపలికి పోతాయి. ఈరోజు నల్గొండ జిల్లాకి నల్గొండ ప్రజలకి ఈ కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఏమీ లేదు. కేవలం నరేంద్ర మోదీ గారి నిధులతోని నరేంద్ర మోదీ గారు చేసినటువంటి పథకాలన్నీ వీరేదో చెప్పుకొని వారు చేసినట్టుగా చూపిస్తున్నారు తప్ప ఈ రోజు నరేంద్ర మోదీ గారు మన నల్గొండ కార్పొరేషన్ అయింది. మరి నల్గొండ కార్పొరేషన్ అభివృద్ధి కావాలంటే ఉమ్మడి నల్గొండ జిల్లాలో అతి పెద్ద పట్టణము మన నల్గొండ పట్టణము. మన నల్గొండ అభివృద్ధి కావాలంటే కేవలము నరేంద్ర మోదీ గారితోనే సాధ్యమవుతుందని చెప్పి యావత్ నల్గొండ ప్రజలందరూ కూడా ఏ గల్లీకి పోయినా ఏ వార్డుకు పోయినా చెప్తా ఉన్నారు. అన్న మేము ఈ డివిజన్ అభ్యర్థి ఈ వార్డు అభ్యర్థిని చూస్తలేము. ఈ వార్డు అభ్యర్థి నరేంద్ర మోదీ గారే. నరేంద్ర మోదీ గారిని చూసుకొని ప్రతి వార్డులో మేము ఓట్లేస్తామని చెప్తా ఉన్నారు. కమలం పువ్వుకే మేము ఓట్లేస్తా అని చెప్తా ఉన్నారు. కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుగా అందరూ ఓట్లేసేటోళ్ళందరూ గట్టిగా చేతులు చేసి చెప్పాలి కమలం పువ్వు గుర్తుకే, కమలం పువ్వు గుర్తుకే. అక్కడ నల్గొండ మొత్తం కింద మాట చెప్తా ఉన్నది. నరేంద్ర మోదీ గారు 22 రాష్ట్రాల అధికారంలో ఉన్నాం. త్రివేంద్రం మున్సిపల్ చైర్మన్ మనమే అయినాము. అక్కడ గెలుచుకున్నాం మనము. మొన్న బాంబేలో కూడా ముంబైలో కూడా క్లీన్ స్వీప్ చేసుకున్నాము. మా రామచంద్రన్న నాయకత్వంలో ఈ రోజు అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ పోటీ చేస్తా ఉన్నది. మా రామచంద్రన్నకి గట్టిగా చప్పట్లు కొట్టి మరి చెప్పండి నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మనం గెలుతామా? గెలిపించి మన రామచంద్రనాథ్ గిఫ్ట్ ఇద్దామా లేదా? గట్టిగా చెప్పండి ఇద్దామా? నరేంద్ర మోదీ గారిని ఇక్కడికే పిలిపిద్దామా? గెలిచిన తర్వాత ఇక్కడే పిలిచి సభ పెట్టుకున్నావా? నీకు ధైర్యం ఉన్నదా? భయపడుతున్నావా? మంత్రిని చూసి భయపడుతున్నావా? కాంగ్రెస్ పార్టీని చూసి సిద్ధంగా ఉన్నారా మీరు ఓట్లేసేందుకు? అక్క మీరు ఓట్లేయండి అన్న తమ్ములారా, మీరు ఓట్లేయండి. మా రామచంద్రన్ ఉన్నాడు. నల్గొండ పట్టణాన్ని అభివృద్ధి చేసే జిమ్మెదారి మా రామచంద్రన్న తీసుకుంటాడు. మరి మనందరం కూడా పెద్ద మెజారిటీతోని ఈ రోజు నల్గొండ పట్టణ అభివృద్ధి కేవలం నరేంద్ర మోదీ గారితో సాధ్యము. నల్గొండ పట్టణ అభివృద్ధి కేవలం భారతీయ జనతా పార్టీతో సాధ్యం.